ఒక సొంత తల్లి తన కన్న కొడుకుని చేతులారా చంపి, ముక్కలు ముక్కలుగా చేసి, కుక్కర్‌లో పెట్టి, ఒక వంట చేసుకొని మరీ తిన్నది. తన సొంత కొడుకుని తన చేతులతో అన్నం కలుపుకొని తింది అంటే ఎవరైనా నమ్ముతారా? సృష్టికి మూలం ఆడది. అలాగే ఒక మాతృమూర్తి ఇలా చేసింది అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే ఖచ్చితంగా నమ్మాలి. ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. యాక్చువల్లీ ఏమైంది అంటే యూఎస్‌లో ఒక అమ్మాయి తన సొంత కొడుకుని చంపేసి తింది. యాక్చువల్లీ అలా ఎందుకు తినాల్సి వచ్చింది? తిన్న తర్వాత ఏమైంది? అసలు అలా తినడానికి అసలు కారణాలు ఏంటి? అనే విషయాలన్నిటి గురించి, ఈ కేస్‌లో జరిగిన విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్. ఆమె పేరు హైనా. అయితే ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా ఒక పండంటి బాబు అయితే పుట్టడం జరిగింది. సో, వాళ్ళిద్దరూ కూడా ఆ బాబుని చాలా ప్రేమగా, చాలా అపురూపంగా, చాలా సంతోషంగా వాళ్ళ జీవితం అయితే కొనసాగింది. అలా జరుగుతూ ఉండగా వీళ్ళ ఇద్దరి మధ్య కూడా కొన్ని డిస్టర్బింగ్ మ్యాటర్స్ జరగడం. అలాగే ఈ హైనా వాళ్ళ భర్త మరొకరితో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం. అలా జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు, మనస్పర్ధలు రావడం అయితే జరిగింది. సో, అలా మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఈ హైనా ఏం చేసిందంటే తన భర్తతో ఉండడానికి ఇష్టపడలేదు. సో, అలా పడలేదు కాబట్టి ఆమె డైవర్స్‌కైతే అప్లై చేసింది. సో, అలా డైవర్స్‌కి అప్లై చేసిన తర్వాత అతను "నువ్వు ఎందుకు నాకు డైవర్స్ అప్లై చేసావు? నేను నీకు డైవర్స్ ఇవ్వను" అని ఖరాఖండిగా చెప్పేసాడు. అయినా కానీ హైనా మాత్రం ఒప్పుకోలేదు. నాకు ఖచ్చితంగా డైవర్స్ ఇవ్వాలి అని చెప్పి కోర్ట్‌లో పిటిషన్ అయితే వేసింది. సో, అలా వీళ్ళు కోర్ట్‌లో హియరింగ్స్ ఉంటాయి గదా! ఆ హియరింగ్స్‌కైతే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అలా బాబు పెరిగి పెద్దవాడు కూడా అవుతున్నాడు. దాదాపు బాబుకి అప్పుడు 4 సంవత్సరాలు. సో, అలా జరుగుతూ ఉండగా ఒకసారి కోర్ట్ ఏం చేసిందంటే వాళ్ళ ఇద్దరికీ కూడా డైవర్స్ అనేవి మంజూరు చేసింది. సో, అలా వాళ్ళిద్దరికి కూడా డైవర్స్ అయితే వచ్చాయి. డైవర్స్ వచ్చిన తర్వాత హైనా అలాగే హైనా వాళ్ళ కొడుకు ఇద్దరు ఒకే ఇంట్లో కలిసున్నారు. అలాగే హైనా వాళ్ళ భర్త వేరే దగ్గరనైతే ఉండడం జరుగుతుంది. అయితే అలా జరుగుతూ ఉండగా ఈ హైనా వాళ్ళ భర్త తన కొడుకుని చూడడానికి ప్రతిరోజు ఇంటికైతే వచ్చేవాడన్నమాట. నా కొడుకు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏం తింటున్నాడు? అని చెప్పి ప్రతిరోజైతే చూడడానికి వచ్చేవాడు. ఇది హైనాకి నచ్చలేదు. ఇది హైనాకి నచ్చకపోయేసరికి "నువ్వు మా ఇంటికి రావద్దు" అని చెప్పి హైనా వాళ్ళ భర్తకి చెప్పడం జరిగింది. సో, అలా చెప్పిన తర్వాత అతని భర్త ఎందుకు ఊరుకుంటాడు? నా కొడుకు నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని చెప్పాడు. సో, అలా చెప్పినా కానీ హైనా అతన్ని ఇంటికి రానిచ్చేది కాదన్నమాట. ఒకవేళ వచ్చినా గానీ తలుపులు తీసేది కాదు. సో, అలా ఉండగా ఇప్పుడు ఈ హైనా వాళ్ళ భర్త ఏం చేశాడు? కొడుకు నా దగ్గరే ఉండాలి అని చెప్పి కోర్ట్‌లో పిటిషన్ అయితే దాఖలు చేశాడు. సో, అలా చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి కదా! మళ్ళీ కోర్ట్ హియరింగ్స్‌కి వెళ్ళడం అయితే స్టార్ట్ అయ్యారు. అంటే కొడుకు నా దగ్గర ఉండాలా, కొడుకు నీ దగ్గర ఉండాలా అని చెప్పి. సో, అలా జరుగుతూ ఉండగా హైనాకి భయమైతే అనిపిచ్చింది. అలా భయమనిపిచ్చి ఈ హైనా ఏం చేసింది తెలుసా ఒకరోజు? తన కొడుకు ఏ రోజైనా నాకు దక్కకుండా పోతాడేమోనన్న భయం వల్ల ఆమె ఏం చేసిందంటే, తన కొడుకుని ఒకరోజు బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళి తన బట్టలన్నీ విప్పేసి, ఆ బాబుని ముక్కలు ముక్కలుగా కట్ చేసి, ఆమె ఒక కుక్కర్‌లో ఉడికించేసి, ఆ బాబు మనం చికెన్, మటన్ వండుతాం కదా! యాజ్ ఇట్ ఈజ్ ఇది చాలా డిస్టర్బింగ్‌గా ఉంటది. కాకపోతే చెప్పడం తప్పదు. అలా ఒక అలా చేసుకొని అతన్ని అన్నంలో కలుపుకొని తినేసిందన్నమాట. సో, తినేసిన తర్వాత ఆమె హాయిగా కూర్చుంది. కూర్చున్న తర్వాత ఈ హైనా వాళ్ళ భర్త ఉన్నాడు కదా! ఆ భర్త వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఆహ్, "ఎక్కడున్నాడు? బాబెక్కడున్నాడు?" అని అడగడం మొదలుపెట్టాడు. అతని మాట వినగానే ఆ బాబు గూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. కాకపోతే ఆ రోజు ఆ బాబు కూడా రాలేదు.
"అరే! ఎందుకు రాట్లేదు? నా మాట వినగానే బాబు ఉరుక్కుంటూ వస్తాడు కదా! ఇంకా ఎందుకు వస్తలేడు?" అని అతనికి డౌటొచ్చింది. డౌటొచ్చి ఇల్లు మొత్తం, ఇంటి చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ ఉండగా అతను బాత్రూమ్‌లోకైతే వెళ్ళాడు. బాత్రూమ్‌లోకి వెళ్తే మొత్తం రక్తపు మడుగు, రక్తం ఉంటది కదా! ఆ రక్తపు మొత్తం మడుగు చూసి అసలు "నువ్వు ఏం చేశావు బాబుని? హైనా నువ్వు ఏం చేశావు బాబుని" అని అతను గట్టిగా అరిచాడు. గట్టిగా అరిస్తే అప్పుడు హైనా ఏం చేసిందంటే ఒక్కసారిగా లేచి బయటికెళ్ళి వామిటింగ్ అయితే చేసుకుంది. చేసిన అతను వెంటనే పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చారు. ఈమె ఇలా చేసింది అని చెప్పి. సో, అప్పుడు పోలీసులొచ్చి ఈమెను అరెస్ట్ చేశారు. కోర్ట్‌కి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటిది తెలుసా? కోర్ట్ కూడా ఏమని తీర్పిచ్చింది తెలుసా? హైనాకి మెంటలీగా బాగాలేదు. ఆమె మెంటలీ చాలా వీక్ ఉంది. ఆమె మెంటలీ డిజార్డర్ ఒక వ్యాధైతే ఆమెకు ఉంది అని చెప్పి, మంచి డాక్టర్‌కి చూపించాలి అని చెప్పి కోర్ట్ అయితే నిర్ణయించింది. కోర్ట్ ఎందుకు అలా తీర్పిచ్చింది అంటే, కోర్ట్‌లో ఈమె ఏం చెప్పిందో తెలుసా? నా బాబు ఎక్కడ నాతో దూరం అయిపోతాడో అని చెప్పి నేను బాబుని చంపేశాను. బాబు ఎప్పటికీ నాతోనే ఉండాలి అని చెప్పి అతన్ని ముక్కలు ముక్కలుగా కట్ జేసి నేను తిన్నాను. నా కడుపులోనే నేను నా బాబుని దాచుకుందామని చెప్పి నేనలా చేశాను అని కోర్ట్‌కైతే ఆమె చెప్పింది. సో, అలా చెప్పిన తర్వాత కోర్ట్‌కి ఏం అర్థమవుతుంది? ఈమె నిజంగానే మెంటలీ ఆమె కరెక్ట్‌గా లేదు అని చెప్పి కోర్ట్‌కైతే అర్థమవుతుంది. సో, అలా కోర్ట్‌కు అర్థమై, ఆమె నిజంగానే మెంటలీగా కరెక్ట్ లేదా? లేకపోతే ఇలా యాక్ట్ చేస్తుందా? అని చెప్పి ఆమెపై ఎంక్వైరీ అయితే వేసింది. ఇది నిజంగానే ఈమె మెంటలీగా ఇలా ఉందా? లేకపోతే ఈమె యాక్ట్ చేస్తుందా అని చెప్పి. అయితే ఎంక్వైరీలో కూడా డాక్టర్ రిపోర్ట్స్‌లో కూడా ఏం తేలిందంటే, నిజంగా ఈమె మెంటలీగా చాలా వీక్ ఉంది. మెంటలీగా కరెక్ట్ లేదు. ఆమెకేదో ఒక డిసీజ్ అనేది ఉంది అని చెప్పి డాక్టర్ రిపోర్ట్స్‌లో అయితే తేలింది. సో, అలా తేలిన తర్వాత ఆమెను ఒక మంచి డాక్టర్‌కి, ఒక మంచి హాస్పిటల్‌లో ఆమెకు ట్రీట్మెంట్ అయితే జరగాలి అని చెప్పి కోర్ట్ అయితే తీర్పిచ్చింది.